చేయడానికి మన దేవుని యొక్క మహాకృపను బట్టి ఇటు రీతిగా నేను ఆహ్వానించిన మీ యొక్క స్థానిక సంఘ సేవకులు, మీ యొక్క ఆత్మీయులు, మీ స్నేహితులు, మరి వైద్య సేవకులు దయానందయ్య గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నా వెనుక కూర్చున్న అనుభవనీయులైన అభిషిక్తులైన దైవ సేవకులు దేవుడు రాజయ్య గారికి, అదేవిధంగా సుందరరావు గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు తీయవసరం లేదు, ఇది వాక్యం కాదు. 32వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనం ఏం చెప్తుందంటే, వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు బోధింపవచ్చును అనే మాట, చక్కటి మాటగా రాస్తూ ఉన్నారు. దేవుడు రాజయ్య గారు ఇక్కడ నుంచుని మాట్లాడుతూ ఉంటే ఆయన కంటిన్యూ చేస్తే బాగుండేమో అనిపించింది నాకు. నిజంగా చాలా చక్కటి విషయాలు తెలియపరిచారు. అదేవిధంగా వారి యొక్క వ్యక్తిగత జీవితము గురించిన సాక్ష్యం చెప్తూ ఉంటే నేను 7వ తరగతి చదివే రోజుల్లోకి వెళ్ళిపోయాను. అయ్యగారు చెప్పినట్లుగా జీడిఎం చర్చ్ శాకలపాలెంలో బైబిల్ క్లాసులు జరుగుతూ ఉండే. మే నెల ఫస్ట్ వీక్ కానీ లేకపోతే లాస్ట్ వీక్ కానీ ఒక 10 రోజులు జరుగుతూ ఉండేవి. చాలాసార్లు అయ్యగారు కూడా వచ్చే ఉండొచ్చు. ఆ సమయంలో చివరి దినము అప్పుడు ఎలా అంటే ఉదయకాలము 8 గంటల నుంచి 12, 12:30కి, తర్వాత 2 గంటల నుంచి 4 గంటల వరకు, తర్వాత 7 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతూ ఉండేవి యవనస్తుల మీటింగ్లు. అలాగా చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్న రోజు అది. ఆ చివరి దినము నైట్ ఉండేది కాదు, మధ్యాహ్నము ఇంచుమించుగా కంటిన్యూస్ గా 1 గంట వరకు జరిగి ఉదయకాలం మీటింగ్ తర్వాత అయిపోయింది. ఆ చివరి దినమున కలిగితి అన్వత్సరం గారని ఒక ఆంటీ గారు, మీరు వినే ఉండొచ్చు, అయ్యగారికి అయితే బాగా పరిచయం. ఆవిడ సాక్ష్యం చెప్తూ లాస్ట్లో పాట పాడుతూ ఉన్నది. సందేహం ఎలా, సంశయం అది ఎలా, తెలుసా పాట? ప్రభు యేసు గాయములను చూడండి అనే పాట, చాలా చక్కటి పాట. పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు అనే పాట పాడుతూ ఉంటే అన్నీ దేవుడు ఆ దినంలో నన్ను పట్టుకున్నాడు. ఆ రోజున ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ కంటపడ కన్నీరు దారగా. ఎందుకు అంటే వాక్యానికి మేము చెవినిచ్చాం కాబట్టి, ఆ దినమున వాక్యానికి మా హృదయం చోటిచ్చాం కాబట్టి, ఆహ్వానం పలికాం కాబట్టి, తలుపు తెరిచాం కాబట్టి ఆ వాక్యం ఆ దినంలో పడుచుకుంది. తర్వాత ఆ పాట ద్వారా దేవుడు మనం హెచ్చరించాడు. గుండెలు బద్దలైపోయే రీతిగా రోజు ఏడ్చాను నేను. అక మోకాలు ఓని వెనకాల బలం, ఎదర బలం తగులుతూ ఉన్నా సరే కొట్టుకుని ఏడ్చి అదేమో నా పాపను ఒప్పుకున్నాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పొందాను. దేవుని యొక్క లేక పురమణీశ్వరిస్తు వారి యొక్క రక్తంలో నా పాపాలన్నీ కడిగి వేసుకున్నాను. దేవుడు తన కుమారుగా స్వీకరించిన దినమది. పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. నిజంగా దైవ సేవకులు చెప్తూ ఉంటే ఆ కళ్ళపొర నీరు తిరిగిన పరిస్థితి. ఎందుకంటే నా యొక్క గత జీవితం అది గుర్తు వచ్చి, కాబట్టి నేను చెప్తూ ఉన్నది ఏంటంటే, అయ్యగారు చెప్పినా నేను చెప్పినా మన దేవునికి చోటు ఇవ్వాలి, వాక్యానికి చోటు ఇవ్వాలి. వీటి వల్ల విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తును గూర్చిన మాట వల్లనే కలుగుతుంది. వినటం అనేది అనేకమైన విషయాలు వింటూ ఉంటాం, లోక సంబంధమైన విషయాలు. ఇప్పుడు ఈ యొక్క సన్నిధి విడిచి బయటికి వెళ్ళామంటే అనేకమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. వాటి వల్ల కాదు కానీ విశ్వాసం అనేది, క్రీస్తు ఎడల, దేవుని ఎడల నమ్మిక అనేది కేవలం దేవుని యొక్క వాక్యం వల్ల మాత్రమే మనకు కలుగుతుంది అనే సత్యం మరి అయ్యగారు చెప్తూ చాలా చక్కటి విషయాలు తెలియపరిచారు. ఇంకా వారు కొనసాగిస్తే బాగుండు అనుకున్నాను కానీ మరి ఎందుకంటే నన్ను పిలిచారు కాబట్టి, నేను చిన్నవాడినైనా నన్ను అవమానపరచకూడదని అయ్యగారు నన్ను దీవిస్తూ నాకు సమయం ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన వందలను మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే వృద్ధులు ఉండడం అనేది మనకు ఆశీర్వాదకరం, వారి యొక్క మాటలు వినడం అనేది మనకు దీవెనకరం. అటువంటి వారిని నేడు దినమున నేను చూడడం అనేది అది నా జీవితం సాఫల్యమైందని అనుకుంటూ ఉన్నాను. ఏది ఏమైనా పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి చక్కటి అనుభవజ్ఞులైన దైవ సేవకులు మీకు ఉన్నారు, అవునే కదండి? చాలా విషయం, ఎందుకంటే చాలా సార్లు ఆయన యొక్క ప్రసంగాలు నేను విన్నాను కాబట్టి, ఆయన నోటి నుంచి ప్రతి మాట వీరు విన్నారు కాబట్టి
వాక్యము ఎడల మీకు అపారమైన చెప్పాలి ఆ జ్ఞానము లేక తెలివి ఉన్నదని అనుకుంటూ ఉన్నాను. వాక్యం మీకు బాగా తెలుసు అనుకుంటూ ఉన్నాను. కాబట్టి వాక్యం బాగా తెలిసిన దగ్గర చెప్పడం అనేది చాలా కత్తి మీద స్వామిని అంటాడు. అవునే కదండి. కాబట్టి మీ దైవ సేవకులు చెప్పినంత అనుభవంగా నేను చెప్పలేను. కాబట్టి మీరు ఏం చేయాలంటే అసలు ఏం చెప్తున్నాడా అనేది మీరు వింటే అది చాలా మంచిది. నేను మీకు అందరూ కనబడుతున్నానండి. మీరు దగ్గరలో కనబడుతున్నారు కానీ దూరంలో కనబడతలేదు. చైర్లు మాత్రం కనబడుతున్నాయి ఖాళీగా. కాబట్టి ఆ చైర్లు మీరు ఖాళీ చేస్తే మంచిది అనుకుంటున్నాను. ఎదరికి వచ్చేయండి అమ్మా, ఎదరికి వచ్చేస్తే ఎవరైనా కూర్చున్నారండి చైర్స్ లో? రిజర్వ్ కాదు కదా. వచ్చేయండి అమ్మ, దయచేసి ఎదరికి వచ్చేయండి, మాట వినాలి. వచ్చేయండి అమ్మ. ఎందుకంటే నేను ఎందుకు రమ్మంటున్నాను అంటే నా మాట ఒక్కొక్కసారి అంత దూరం రాకపోవచ్చు, మైక్ లేదు కదా. దాని గురించి అలాగే ముగ్గురు దొంగలు వచ్చారంట, దోచుకున్నామని ఇల్లు. ఇలాగ వీళ్ళు ఏం చేశారంటే మీటింగ్కి వెళ్ళారు. ఎవరు? భార్య వెళ్ళింది, భర్త అలాగే ఇంటి దగ్గర ఉండిపోయాడు. మీకు తెలిసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎందుకంటే మీరు సిట్రేట్ అవుతారని. తర్వాత వెళ్ళండి, పాపం మీటింగ్లో కూర్చుంటే పాపం అనుభవించిన దైవ శాఖ లాంటి వారు మాట్లాడారు. తిరిగి వచ్చేసింది ఆమె. వచ్చేసిన తర్వాత ఏం చెప్పారా అని అడిగాడు భర్త. వచ్చారు అని చెప్పిందంట. అలా చెప్పారు పాస్టర్ గారు. అంటే ఆ మాట అన్నది అంటే చెప్తుండగా ఎవరో వచ్చారు అంటే ప్రభు వచ్చారని చెప్పినా, శిష్యులు వచ్చారనా, ప్రాప్తులు వచ్చారని భర్త ఆ సేవకుడు చెప్పిన మాట అన్నది ఒకటి, వచ్చారు అన్నదంట. ఇద్దరని చెప్పారంటే లేదు లేదు లేదంటే కూర్చున్నారా అనే మాట. అంటే ఆ మాట విన్నది అంటే మిగతా ఏం చెప్పలేదు. అంటే లోక సంబంధం ఏదో ఆలోచన కలిగి ఉన్నది. అపస్మారక స్థితిలో ఏదో ఒక మాట వినపడ్డాడు. మళ్ళీ వెళ్ళారు అనే మాట చెప్తున్నాడు. అని 3 మాటలే విన్నానండి అంటుందట. ఈ లోగా అక్కడ దొంగలు ఏమనుకుంటున్నారంటే అది వచ్చారు అన్నది మనం ఎప్పుడు వచ్చిందో చూసింది మనిషి, కూర్చున్నారంటే మనం కూర్చున్నాం కదా అని చెప్పేసి తెలిసిపోయి మనం ఉంటుంది వెళ్ళిపోతుంటే అది ఏమని చెప్పింది? వెళ్ళారు అన్నది అనమాట. అది ఈ మాట కూడా తెలిసిపోయిందని. అంటే ఆ 3 ముక్కలైనా ఉన్న 3 ముక్కల విట్టం ద్వారా ఏం జరిగిందంటే కుటుంబాలకు మేలు జరిగింది. ఆ 3 ముక్కలు కాదు, మొత్తం ఇంటే ఎక్క మేలు జరిగింది కదా. చాలా సంతోషం. ఇటు రీతిగా మరి దైవ సేవకులు నన్ను ఆహ్వానించినప్పుడు ఇలాగా 9వ తారీఖు రాత్రికాల సమయంలో మీరు వాక్యాలు చెప్పాలని అనుకున్నప్పుడు నేను సరిపోతానా అనుకున్నాను. కానీ దేవుని చిత్తమేమో, దేవుని పిలుపు, దాన్ని వెళ్దామని వచ్చాను. ఎలాగా రావటము, మిమ్మల్ని చూడటం కూడా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం తలుస్తూ ఉన్నాను. చాలా మంచి సంఘము, మంచి విశ్వాసము, బయట వాతావరణము చాలా ప్రతికూలంగా ఉన్నది, అననుకూలంగా ఉన్నది. ఏది ఏమైనా ఇది మన మంచి కోసమే. ఎందుకంటే మీరు మధ్యలో వెళ్ళిపోలేరు. వాక్యం మీద విసుకొచ్చేసింది అనుకోండి, ఏం చేస్తారో వెళ్ళిపోతారు. బయట వర్షం ఏం చేస్తుంది? ఆపేస్తుంది. ఇది కూడా నాకు మంచిదే. కాబట్టి ఏది ఏమైనా దేవుడు మనందరి జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు జరిగించాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఒక వాక్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అది చక్కగా మీరు చదివి సహాయం చేద్దరుగని. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం తీయండి. రాత్రి దైవ సేవకుడికి అన్నారు, చెప్పారని సేవకులు చెప్పారు. కాబట్టి ఆయన కట్ట నేను తీసిపోయిన 2.5 గంటలు చెప్పాలని అనుకుంటున్నాను. మరి అర్థమైందా? మీరు వింటారో మరి వింటారో తెలియదు కానీ కొంతమంది కంగారు పడుతున్నారు. మీకోసం 5 నిమిషాలు తగ్గిస్తానులేండి. అత్తేయండి. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం తీయాలి త్వరగా. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఏది విస్తరిస్తుంది? సంఘం. సంఘం అంటే ఎవరు? మనమే కదండి. అంటే సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. రెండవదిగా ఆ సమాధానం కలిగి ఉండాలి. ప్రభువునందు భయము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండాలి. తర్వాత సంఘము. ఇన్ని రకాలుగా ఉంటేనే సంఘం ఏమవుతుంది? విస్తరిస్తాం. అర్థమైందండి? అక్కడ ఒక చక్కటి మాట. అంటే ఇది నా సబ్జెక్ట్ కాదు కానీ
ప్రభువునందు భయము అనే మాట చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రభువునందు భయం మనకు ఉందండి? ఉందా? ఉందో లేదో మీరు తర్వాత నేను వాక్యానికి వెళ్ళిన తర్వాత మీరు తరపులా ఇదే ప్రశ్న అప్పుడు అడుగుతాను, సమాధానం చెప్పి తిరిగింది. ఓకే, ఇక్కడ సంఘము అంటే కొన్ని కుటుంబాల కలయిక. అర్థమైందండి? వినాలి జాగ్రత్తగా. సంఘం అంటే కొన్ని కుటుంబాల కలయిక. మరి కుటుంబం అంటే కొంతమంది వ్యక్తుల కలయిక, అంతే కదండి? కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి అనేది ఎవరి మీద ఆధారపడ్డదంటే కుటుంబం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు కుటుంబం యొక్క క్షేమాభివృద్ధి లేక దానికి అభివృద్ధి దేని మీద ఆధారపడ్డదంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తి కాదు, కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా, అర్థమైందా, నేను సంఘము క్షేమాభివృద్ధి కలిగే రీతిగానే నడుచుకోవాలన్న ఒక ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటామో అలాగా కుటుంబం అంటే ఎవరు? భార్య, భర్త, పిల్లలు, అంతే కదండి? అంతే కదా. ఈ కుటుంబం గురించి తెలుసుకోవాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా చక్కటి విషయాలు కుటుంబం గురించి రాస్తున్న పౌలు గారు తీయొద్దు ఎవరు కూడా బైబిల్. నేను తీయమంటాను, అప్పుడు చదవడం చదువు తిరిగింది. కాబట్టి కుటుంబంలో ఉన్న భర్త చక్కగా రక్షణ పొంది బాప్తిసం తీసుకుని వాక్యానుభవం కలిగి ప్రతి వారము కూడా తప్పక క్రమం తప్పకుండా మందిరం వెళ్తున్నాడు అనుకోండి, అది చూచి భార్య నేర్చుకుంటాం. అలా ఉండడం భర్త యొక్క నడవడిక. అప్పుడు భార్య ఏం చేస్తుంది? భర్త నడిచిన మార్గమును ఏం చేస్తుంది? చక్కగా వాక్యం చదువుతుంది, ప్రార్థన చేసుకుంటుంది, మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తాం. ఎప్పుడైతే భార్య భర్తలు ఇరువురు కూడా ఇటు రీతిగా నడుస్తూ ఉన్నారో వారికి ఉన్న పిల్లలు ఏం చేస్తారు? అది అర్థమైందండి. కాబట్టి ఎప్పుడైతే పిల్లలు కూడా చక్కగా బైబిల్ భక్తిని కలిగి ఇలాగా మందిరానికి వస్తూ ఉంటారో, అంటే ఒక కుటుంబం, వేరొక కుటుంబం, ఇంకొక కుటుంబం, ఇలా అన్ని కుటుంబాలు కలిసి అలాగే వస్తే మందిరానికి సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అన్నమాట. అర్థమైందండి? అది కాబట్టి సంఘం యొక్క ఎదుగుదల, సంఘం యొక్క అభివృద్ధి, సంఘం యొక్క విస్తరణ అనేది ప్రతి వ్యక్తి మీద ఆధారపడి ఉన్నది అని మీకు తెలియపరుస్తూ ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా త్వరగా ముగిస్తాను, కంగారు పడవద్దు. పేజీ ఎలా తీయాలి? 9వ అధ్యాయం పేజీ 111వ పేజీ. ఒక జస్ట్ అలా తిప్పితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఎవరు? 9వ అధ్యాయం మొదటి వచ్చిన ఒక మాట చదవండి. సౌలు. సరిపోద్దు. సౌలు గురించిన ఇంట్రడక్షన్ మీకు అవసరం లేదు, తెలుసండి మీకు. సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే అధికారాన్ని పొందుకున్నాడు ప్రధాన యాజకుల దగ్గర. ఆ తీవ్రమైన వేడితో రగిలిపోతూ ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో, క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారో, క్రీస్తు వరకు జీవిస్తూ ఉన్నారో, క్రీస్తు వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేయాలి అని ఒక దృఢ సంకల్పంతో కత్తి ఆ బొడిలో పెట్టి ప్రయాణం చేశాడు. చేసి ఇంటింటా వెళ్తున్నాడు. ప్రతి ఇంట్లో వెళ్తున్నారు. అక్కడ దేవుడి యొక్క బిడ్డలు బయటకు తీసుకొచ్చి, చిన్నపిల్లలు లేదు, పెద్దవారు లేదు, ముసలివారు లేదు, గర్భిణీ స్త్రీలు లేదు, ఎవరూ లేరు, అందరినీ కూడా హతమారుస్తూ ఉన్నాడు. ఇది ప్రాణాధారం అయిందన్నమాట అతనికి. అంటే ప్రాణానికి ఆధారం ఏంటంటే మనకి ఏంటి? ఊపిరి, అంతే కదండి. ఒకసారి ముక్కు నోరు మూసుకుంటే ఏమవుతుంది? చెప్పడాల్సిన దాని చేయొద్దు. కాబట్టి అంటే ప్రాణాధారం ఏంటంటే మన జీవవాయువు. ఇప్పుడు సౌలుకి జీవవాయువు ఏంటంటే మనుషులు చెప్పడమే, క్రైస్తవులు చెప్పడమే. ఇది పెట్టుకుని ఇంచుమించుగా యెరూషలేములో చాలా మంది హతమార్చాడు. గమనించండి, వినాలి. ఇవైతే సెల్ ఫోన్ పక్కన పెట్టండి. ఏం చేస్తున్నాడు? యెరూషలేములో ప్రతి ఇంట్లో వెళ్ళాడు. క్రైస్తవ వాడు పట్టుకున్నాడు, చంపేశాడు. చంపేసి ఇది చాలదన్నట్టు ప్రధాన దగ్గర అయ్యా, దమస్కులో యొక్క కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వారు యెరూషలేము తీసుకొచ్చి వారిని చంపేయాలి, వారిని హతమార్చాలి. కాబట్టి అక్కడ ఉన్న వారికి, అక్కడ కొంతమంది లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అందరికీ కూడా తాకీదు ఇవ్వండి అంటే పర్మిషన్ లెటర్ అనమాట. పర్మిట్ దేనికి? మనుషులు చంపడానికి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అర్థమైందండి? మరి మీరు యూట్యూబ్ చూస్తున్నారో లేదో తెలియదు, లోకం యొక్క సమాచారం తెలుస్తుందో లేదో కానీ బీహార్లోనో
ఛత్తీస్గఢ్ లో ఒక పోచారు ఉన్నాడు. అదేం చేశాడంటే క్రైస్తవులందరినీ హతమార్చాలి అని పిలుపునిచ్చాడు. ప్రభుత్వాలు విన్నాయి, చూసాయి, కానీ పట్టించుకోలేదు. అంటే ఈరోజు ఆ రోజు పరిస్థితి మరలా వచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మెలుగు కలిగి ఉండాలి. అర్థమైందా? అంటే నిద్రపోకూడదని కాదు, వాక్యం ఏడల, దేవుని ఏడల. కాబట్టి ఇక్కడ సౌలు ఏం చేస్తాడంటే దమస్కు వెళ్తూ ఉన్నాడు, తాజీలు తీసుకున్నాడు, చక్కగా గుర్రం ఎక్కాడు, కొంతమంది వెంబడి వెంటేస్తున్నాడు, చక్కగా వెళ్తున్నాడు గుర్రం మీద ప్రయాణం చేస్తూ. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆకాశంలో ఒక సూర్య తేజస్సు కంటే మిన్నైన ప్రకాశమైన ఒక వెలుగును చూశాడు. వెలుగును చూసి అతి వెంటనే కింద పడిపోయాడు, కూలబడిపోయాడు. అక్కడ ఒక మాట వినపడుతుంది, సౌలా సౌలా నువ్వు నన్నెందుకు హింసించుతున్నావు? మునికోళ్ళకి ఎదురుదంట, నీ కష్టమని తెలియదా అంటే, నువ్వెవరో ప్రభు అని అడిగాడు. నీవు నేను హింసించుతున్నా లేక యేసుని చెప్తే వెంటనే ఆ మాట మీకు చదవాలని ఆశపెడుతూ ఉన్నాను. 9వ అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనం 7వ వచనం చదవండి. ప్రభువా నీవెవరమని అతడు అడుగగా ఆయన, నేను హింసించిన యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళును, అక్కడ నీవు ఏమి చేయవల్లో అది నీకు తెలుపబడి అని చెప్పాను. సరిపోతాను. ఇంకొక వాక్యం, అది అపొస్తలుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 26వ తీయండి, తీసారా? 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాక. సరిపోదు. ఇక్కడ జరిగినది యోగగారు రాస్తూ ఉంటే, అక్కడ తన జీవితంలో ఏం జరిగిందో అగ్రిప్ప అనే రాజుకి ఆ సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మన దైవ సేవకులు దేవుడు రాజు గారు చెప్పిన రీతిగా సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. అంతకుముందు 22వ అధ్యాయంలో తన ప్రజలైన యూదులు చెప్పాడు అదే సాక్ష్యం. ఏది జరిగిందో 9వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములో ఏదైతే జరిగిందో అదే విషయాన్ని 22వ అధ్యాయంలో చెప్పాడు, 26వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం రాస్తూ ఉన్నాడంటే 26వ అధ్యాయంలో అవిధేయుడును కాక అనే మాట చెప్తున్నాడు. అవిధేయుడు కాక అంటే దాని అర్థం ఏంటి? విధేయుడయ్యని అర్థం. ఇది మొట్టమొదటిది. నేను చెప్పే అంశం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. దానికంటే ముందుగా కుటుంబము క్షేమాభివృద్ధి చెందాలి. దానికంటే కుటుంబంలో వ్యక్తి క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఆ వ్యక్తి విధేయత కలిగిన వాడిగా ఉండాలి. అర్థమైందా? ఒక కర్కశకుడు, ఒక అంతకుడు, ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ఆ దేవుని ఎడల భయభక్తి లేని వాడు. సౌలు దేవుని యొక్క మాట విన్నతోడని ఆ మాట ఏమైపోయాడు? రాత అయిపోయాడు, విధేయం చూపించాడు. అర్థమైందా? మన క్రైస్తవ జీవితంలో మన వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా మనం అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదించబడాలంటే, దేవుడి దీవెనలు మనం పొందుకోవాలంటే, దేవుడి నుండి అనేక ఉపకారాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి అంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమైందా? ఏది ప్రాముఖ్యమైనదమ్మా? విధేయత. విధేయత అంటే అర్థం ఏంటి? మాట వినడం, మాటకు లోబడడం. అలాగే అంటే సమూయేలుతో ప్రభు చేసుకుని దేవుడు ఏమంటున్నాడంటే, సమూయేలు పిలిచాడు. సమూయేలు ఏం చేశాడు? చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. అర్థమైందా? ఇందాక మనం అయ్యగారు చెప్పారు కదా, నేను కూడా ఒక విషయాన్ని చెప్పాను, దేవుని భయం అనేది. అయ్యగారు కూడా మీకు చెప్పారు. ఎన్ని గంటలని చెప్పారు? 7 గంటలని చెప్పారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? విధేయం చూపించారా? దైవ సేవకునికి మాటకు మీరు ఏమైనా విలువనిచ్చారా? ఇలా అడిగిపోయి మీరు ఏమనుకోవద్దు. నేను స్నానానికి వెళ్ళాను. స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు వేసుకుంటే మా బావి వచ్చేసి పాస్టర్ గారు 4:30 అయిపోయి నీకు ఎప్పుడు వెళ్తాను అంటాం. నేను చెప్పాను 6 గంట అవుతుంది సమయం అన్నాను. వాటి టైం ఇక్కడ పడుతుంది అన్నప్పటికి 6:30 దాటి నీకు ఇప్పుడు వెళ్తా, టైం ఇప్పుడు 7 గంటలకు వెళ్ళాలన్నా కానీ నన్ను తొందర పెట్టేస్తాం. నేనేం చేసి మళ్ళీ కూడా ఏమంటాం, నువ్వు బయట స్పీడ్గా వెళ్ళిపోతాం అంటాం. లేదమ్మా మీరు బయటకు చూసినప్పుడు 6:30 అయ్యింది. నేను కరెక్ట్గా 5 నిమిషాలతో 7కి ఇక్కడ వచ్చేసాను. నేను 7:30కి వచ్చినా నాకు పర్వాలేదు, 8 గంటలకు వచ్చినా నాకు పర్వాలేదు. నాకు ఎన్ని గంటలకు ఇస్తారో సమయం నాకు తెలుసు. 5 ముందే చెప్పారు. అర్థమైందండి? నేను 8 గంటలకు వచ్చినా పర్వాలేదు, కానీ 8 గంటలకు వచ్చాను. 5 గంటలకు రమ్మన్నారు. మేలు గారు మాట విన్నానా లేదా? విధేయత చూపించానా లేదా?
ఒక సేవకుడిగా వేరొక సేవకుడి యొక్క మాటకు నేను విలువిచ్చినప్పుడు సేవకుడి ఇక్కడ తండ్రి లాంటి వాడు, ఆత్మీయ తండ్రి. మరి ఆయన మాటకు మీరు విధేయత చూపిస్తూ ఉంటారు. నిజంగా ఆ విధేయత అనేది ఉండుంటే ఈరోజు వర్షానికంటే ముందుగానే వచ్చిండేవారు. వెళ్దాములే అనే మాట వాళ్ళు అనుకున్నారు, ఎలా వెళ్తావు చూస్తానులే అని వాతావరణం అనుకుంది. కాబట్టి సమయం ఉండగానే, అర్థమైందా, అనుకూల సమయంలో నీ మొర ఆలకించారు అంటున్నారు పరిశుద్ధ దేవుడు. కాబట్టి మనం ఇంటి దగ్గర ఉండి వెళ్దాములే అనుకుంటే కుదరదండి. ఎందుకంటే ఇది అంత్యకాలమైన జనాలు, అపాయకరమైన కాలం సంభవిస్తూ ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉన్నది, జనం మీదకి జనం లేస్తూ ఉన్నారు, భూకంపాలు కలుగుతూ ఉన్నాయి, కరువులు కలుగుతూ ఉన్నాయి, దేవుడికి ప్రతి సూచన జరుగుతూ ఉంటాయి. అయినా సరే మనలో మార్పు అనేది రావట్లేదు. మరి ఇటువంటి ఉపవాస కుడికి ఎన్ని పెట్టినా కూడా మన జీవితంలో దేవుడు కార్యం చేయట్లేదని దానికి అర్థం ఏంటంటే మనము దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమైందండి? విధేయత ఒకసారి అండి. విధేయోపదేశ కాండము 11వ అధ్యాయం 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడిని యెహోవాకు లోబడి ఆయనకే భయపడి అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను అనే మాట చూస్తూ ఉన్నాం. ఆయనకు లోబడాలి, ఆయనకు విధేయత చూపించాలి. సమూయేలు గారు ఏమన్నారో తెలుసా? సర్వాంగ హోమములు, బలులు, దాన బలులు నువ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం అంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా మాట వినాలి. అదే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 28వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే ఈ దీవులన్నీ వచ్చి నీకు ప్రాప్తిస్తాయంట. వద్దు మొర్రు అయినా సరే నేను వెంబడిస్తాయి, నీ తరుగుతూ ఉంటాయి దీవెనలు, ఆశీర్వాదాలు. ఎప్పుడు? దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి, లోబడాల మాటకు విధేయత చూపించాలి. కఠినాత్ముడైన సౌలే విధేయత చూపించాడే. అంతకుముందున తన దృక్పథం వేరు, మాట విన్న తర్వాత తన దృక్పథం వేరు. అర్థమైందా? అంతకుముందు కఠినాత్ముడు, పాషాణోదయం కలిగిన వాడు. ఎప్పుడు దేవుని యొక్క మాట విన్నాడు, విధేయత చూపించాడు, ఆ హృదయం ఎలా మారిపోయిందంటే ఒక ఐస్ క్రీమ్ లాగా మారిపోయిందంట, ఒక స్పాంజ్ లాగా మారిపోయింది. కఠినమైన రాతి హృదయము మెత్తబడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎసుకలేదు అంటూ ఉన్నాడు, నీ రాతి హృదయం తీసివేస్తాను. ఏమిస్తానన్నాడు? మాంస హృదయం ఇస్తానండి. ఎప్పుడు ఇస్తానంటే ఆ మాటకు మనము విధేయత చూపిస్తే. కాబట్టి విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఒక చక్కటి మాట ఆయన గురించి రాస్తున్నారు పౌలు గారు. తీయండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, 7-8 వచనాలు త్వరగా చదవాలి. శరీరధారి ఉన్న దినములను మహారోదనముతోను కన్యలతోను తన్ను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడంట ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయనే మనకి మాదిరి. పీతులు అంటున్నాడు, ఆయన మనకి మాదిరి ఇచ్చిపోయాడంట ఉన్నాడు. ఆయన రోజు మాదిరిగా కనబడుతున్నారు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడయ్యుండి, దేవుడు కుమారుడయ్యుండి, అమృతం గలవాడయ్యుండి ఆయన ఏం నేర్చుకున్నాడట? విధేయత నేర్చుకున్నాడు. ఆ విధేయత ఆయన జీవితంలో ఏ కార్యం జరిగించిందో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చక్కగా రాస్తూ ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీకు తెలిసిన చాలా తెలిసిన విషయమే, తెలిసిన వాక్యమే అది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి, క్రీస్తు యేసులో కలిగిన ఏ మనసు మీరులో కలిగి చదివేయండి త్వరగా. ఆయన దేవుని స్వరూపు కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం నేర్చుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమైన మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడంట. అర్థమైందా? ఎవరు? దేవుని కుమారుడు, దేవునితో సమానుడు.
అటువంటి వాడే ఏం చేశాడు? విధేయత చూపించి తను తాను తగ్గించుకున్నాడు. దాని ద్వారా వచ్చిన ప్రయోజనం ఏంటో తెలుసా? తర్వాత చదవమ్మా. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాడి మోకాలు యేసునామమున వంగినట్లును, ప్రతి వాడి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాడు. సరిపోదులే, అధికంగా హెచ్చించాడు. అధికంగా హెచ్చించబడ్డాడు. ఎవరు ఎట్లేదు అనుకుంటున్నాను నేను. ఏదో తాళం వేసి గుండె మరిచితున్నట్టుగాను మీకు మనసేమో ఏదో ఇది అంటారు, ఆబ్సెంట్ అంటారు కదా, బాడీ ప్రజలు బాగా తెలుసు, మాకే తెలియదు. కాబట్టి అలా ఉన్న పరిస్థితి అలా కాదు. నేను అడిగిన వెంటనే చక్కగా ఆన్సర్ ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకు అది డిబేట్ అన్నమాట. ఇది నేను మీరు ఇద్దరు కలిసి బోధించుకుంటేనే వాక్యం అందరికి అర్థమవుతుంది. అర్థమైందా? ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి, విధేయత చూపించింది కాబట్టి దేవుడు ఏం చేసిన ఆయన్ని అధికంగా హెచ్చించాడంట. నువ్వు విధేయత చూపిస్తే, నువ్వు నీకు తగ్గించుకుంటే దేవుడు సన్నిధిలో, దేవుడి మాటకు నువ్వు వినిస్తే, లోబడితే, సేవకులు చెప్పిన మాటకు తూచేటప్పుడు నువ్వు పాటిస్తానని ఒక మాట నువ్వు దేవుడికి ఇస్తే, దేవుడు నిన్ను కూడా అధికంగా హెచ్చిస్తాడంట. చక్కగా బిడ్డలు చదువుతూ ఉన్నారు.